నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. అలాగే నిన్న జరిగిన దివాళీ చాలా మంది అందరూ హ్యాపీగా జరుపుకున్నారైతే అనుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నిన్న జరిగిన దసరా దివాళీ సేల్ లో వచ్చేసరికి iPhone 13 అలాగే iPhone 12 ఇలా అలాగే యాపిల్ కి సంబంధించిన యాపిల్ AirPod Pro 2 సెకండ్ జనరేషన్ ఇలా మరి చాలా మంది కొన్నారైతే అనుకున్నారు. ఎందుకంటే మనకు డీల్స్ అనేవి అలాగైతే వచ్చాయి. నేను ఆల్రెడీ మన డీల్ ఛానల్ అయితే ఉంది కదా, SHIVTECH డీల్ ఛానల్, దాంట్లో కూడా నేనైతే పూర్తి చేశాను. చాలా వరకు కొన్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు కొన్నట్లయితే ఈ యొక్క యాపిల్ AirPod Pro అయినా కానీ, AirPod Pro 2 అయినా కానీ, అలాగే iPhone 13, iPhone 12 Pro Max ఇలా కొన్నారు అనుకోండి, మరి దీని యొక్క ఈకో సిస్టమ్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. ఎందుకు అంటే డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియోని మనం పర్ఫెక్ట్ గా అయితే వినొచ్చు. ఎందుకంటే వీళ్ళు యాపిల్ మ్యూజిక్ లో వచ్చేసరికి మనకు డాల్బీ అట్మాస్ అని, లాస్లెస్ ఆడియో అని, అలాగే డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో మ్యూజిక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దాన్ని వినడం వల్ల, ఆ యొక్క స్పేషియల్ ఆడియోని వినడం వల్ల మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది మ్యూజిక్. సో మ్యూజిక్ లవర్స్ కి అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క రెండు మీరు వాడారంటే యాపిల్ AirPod Pro, యాపిల్ AirPod Pro 2, అలాగే iPhone 13, iPhone 12 Pro Max ఇలా మీరు వాడారనుకోండి, స్పేషియల్ ఆడియోని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, లైక్ పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియోని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు మీకు చిన్నగా వివరణ అయితే ఇస్తాను. అసలు స్టీరియో అంటే ఏంటి, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి, అసలు స్పేషియల్ ఆడియో డాల్బీ అట్మాస్ రూపంలో ఎలా వర్క్ చేస్తుంది ఈ యొక్క ఐఫోన్ లో అనే దాని గురించి ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. జస్ట్ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. స్టీరియో అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన మొబైల్లో లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ మాదిరిగానే మనం ఈ యొక్క ఇయర్ బడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ పెట్టుకొని అయితే వింటూ ఉంటాం. సో దానివల్ల మ్యూజిక్ అయితే వింటుంది. అదే సూపర్ గా ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో మనకు యాపిల్ మ్యూజిక్ లో అయితే వస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అసలు డాల్బీ అట్మాస్ అంటేనే మనకు డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ సౌండ్ ఇండివిజువల్ గా వర్క్ అవుతూ ఉంటుంది కదా, అలా వర్క్ అవుతున్నప్పుడే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క డాల్బీ అట్మాస్ ని ఈ యొక్క యాపిల్ ఐఫోన్ లో డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియోని వర్క్ అయ్యే విధంగా తీసుకొని అయితే వచ్చింది. అసలు డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియో ఎలా వర్క్ అవుతుందంటే, డాల్బీ అట్మాస్ సరౌండింగ్స్ ని సపోర్ట్ చేసుకొని ఈ యొక్క స్పేషియల్ ఆడియోని అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకొని నేనైతే వినడం అయితే జరిగింది. సో నేను వినడం కాదు, మీకు కూడా చెప్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా మీకు డాల్బీ అట్మాస్ పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియోని ఎలా ఎనేబుల్ చేసుకోవాలని దాని నుంచి క్లియర్ గా చెప్తాను. అండ్ చెప్పాను మీకు డాల్బీ అట్మాస్ సరౌండింగ్ ని పట్టుకొని మనకు స్పేషియల్ ఆడియో వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయిన విధానం ఎలా ఉంటుందంటే, మనం హెడ్ ఎలా టర్న్ చేస్తే అలా ఆ యొక్క ఆడియో అనేది ఇలా మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా సూపర్ గా అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే ఇది మీకు అయితే తెలుస్తుంది. చాలా మంది నాకు తెలిసి ఇది ఎనేబుల్ చేసుకున్నారైతే అనుకున్నాను. ఒకవేళ ఎనేబుల్ చేసుకోకుంటే ఇప్పుడైతే ఎనేబుల్ అయితే చేసుకోండి, మీకు ఈ యొక్క వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క డాల్బీ అట్మాస్ స్పేషియల్ ఆడియోని ఎనేబుల్ చేసుకున్న మన యొక్క మొబైల్లో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మీరు మొదటిగా ఏం చేయాలంటే, ఈ యొక్క AirPods Pro అయినా కానీ, AirPods Pro 2 అయినా కానీ మీ యొక్క ఐఫోన్ కి అయితే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారికి సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే మనకు అక్కడ పైన అయితే కనబడుతుంది, మనకు కనెక్ట్ కాగానే ఏ యొక్క AirPods అయితే ఉన్నాయో ఈ యొక్క AirPods కనెక్ట్ అయిన విధంగా అయితే కనబడుతూ ఉంటాయి. AirPods Pro కనెక్ట్ అయిందని. సో జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయగానే మనకు కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత కింద పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో అయితే వస్తుంది. సి అండ్ హియర్ హౌ ఇట్ వర్క్స్ అనేది వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఎలా వర్క్ అవుతుంది ఏంటి, అసలు స్టీరియోకి ఈ యొక్క స్పేషియల్ ఆడియోకి డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమయ్యే విధంగా వాళ్ళు ఐకానిక్ రూపంలో ఇక ట్రావెల్ అవుతున్న ఆడియోని మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో అయితే ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క స్పేషియల్ ఆడియోని ఎనేబుల్ చేసుకునే విధానం అనేది ఇక్కడ చూపించి కంటిన్యూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఇయర్స్ కి ఎలాంటి ఇయర్ బడ్స్ అయినా కానీ, వేరే అదర్ ఇయర్ బడ్స్ అయినా కానీ మీరైతే పెట్టుకోకూడదు. జస్ట్ మీరు కెమెరా అనేది ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఫ్రంట్ వ్యూ అని అయితే వచ్చింది. ఈ ఫ్రంట్ వ్యూ ఏంటంటే మన యొక్క ఫేస్ అయితే స్కాన్ అయితే చేస్తుంది. ఇప్పుడు నేనైతే స్కాన్ చేస్తున్నాను. స్టార్ట్ ఫ్రంట్ వ్యూ కెమెరా క్యాప్చర్ అయితే ఉంది, ఫ్రంట్ కెమెరా క్యాప్చర్ అయితే ఉంది చూడండి. సో ఇలా అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మన యొక్క ఫేస్ అయితే ట్రాక్ అయితే చేస్తుంది. ఇలా
అయితే అనండి. ఇలా అనగానే చూడండి ట్రాక్ అయితే చేసేసింది. కంటిన్యూ కొట్టిందో ట్రాక్ చేస్తుంది. సో దెన్ సరికి ఇక్కడ మీకు స్టార్ట్ రైట్ ఇయర్ క్యాప్చర్, ఇక్కడ చూడండి స్టార్ట్ రైట్ ఇయర్ క్యాప్చర్ అయితే వచ్చిందనమాట. సో మనకు రైట్ ఇయర్ ఏది, ఇది ఈ యొక్క రైట్ ఇయర్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేయగానే ఇలా అయితే పెట్టుకోండి. జస్ట్ రైట్ ఇయర్ మీద ఈ విధంగా మీరు పెట్టుకొని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయగానే మనకు డన్ అనేది వచ్చేస్తుంది. దెన్ అలాగే ఈ యొక్క లెఫ్ట్ ఇయర్ మీద కూడా మీరు క్యాప్చరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ ఇయర్ మీద క్యాప్చరింగ్ చేయగానే కంప్లీట్ అవ్వగానే మనకు ఒకసారికి పర్సనలైజ్డ్ స్పేషల్ ఆడియో కంప్లీట్ అని అయితే వస్తుంది. సెటప్ అనేది డన్ అనేది క్లిక్ చేయాలి. డన్ క్లిక్ చేయగానే జస్ట్ మీకు అంతే ఇక స్పేషల్ ఆడియో అయితే మీరు వస్తూ ఉంటుంది అనమాట. మీరు మీ యొక్క యాపిల్ మ్యూజిక్ ని ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. యాపిల్ ఎయిర్పాడ్ ప్రో, యాపిల్ AirPods Pro 2 లో అయితే ఇంకా మీకు బెటర్ గా అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మన జరిగిన డీల్స్ లో ఈ యొక్క యాపిల్ AirPods Pro అనేది చాలా చాలా తక్కువ ప్రైస్ లో అయితే వచ్చింది కాబట్టి పర్చేజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి. సో ఎలా మనకు పర్సనలైజ్డ్ స్పెషల్ ఆడియో అది కూడా డాల్బీ అట్మాస్ లో ఎనేబుల్ చేసుకునే విధానం సో చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అయితే చేశాను. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పర్సనలైజ్డ్ స్పెషల్ ఆడియో డాల్బీ అట్మాస్ లో ఎంజాయ్ చేస్తారైతే అనుకుంటున్నాను. యాపిల్ మ్యూజిక్ యాప్ లో సరికి మనకు 64 బిట్ 24 బిట్ 64 బిట్ లో లాస్లెస్ ఆడియో అయితే ఉంటుంది. హై రేజ్ లాస్లెస్ ఆడియో కూడా మనకు 24 బిట్ లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపరేట్ గా మనకు ఆడియో కూడా అయితే ఉందన్నమాట. అలాగే డాల్బీ అట్మాస్ స్పెషల్ ఆడియో కూడా అయితే రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క యాపిల్ మ్యూజిక్ లో. ఒక్కసారి మీరు విన్నారనుకోండి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీరు మ్యూజిక్ విన్నా కానీ అలాగే ఏమైనా మ్యూజిక్ విన్నా కానీ మనకు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ ఉన్నది. అట్లీస్ట్ 5.1 సపోర్ట్ చేసే ఏదైనా మ్యూజిక్ విన్నా కానీ మీకు సరౌండ్స్ అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది. సో నేను ఇప్పుడు మీకు విని చెప్పగలనే కానీ మీకైతే లైవ్ లో అండ్ రికార్డ్ చేసి అయితే నేనైతే చూపించలేను. సో మీలో చాలా మంది అయితే మీరు ఈ యొక్క iPhone 13, iPhone 12 అలాగే యాపిల్ AirPods Pro, యాపిల్ AirPods Pro 2 అయితే యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క పర్సనలైజ్డ్ స్పెషల్ ఆడియోని ఎనేబుల్ చేసుకొని ఒక్కసారి విన్న తర్వాత కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉంది ఈ యొక్క వీడియో, మరి మీరు ఎనేబుల్ చేసుకుంటారా అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేసి అలాగే ఈ యొక్క వీడియోకి ఒక గట్టిగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. మంచి మంచి డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. మరి ఇదన్నమాట నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బస్ యూ టాటా టేక్ కేర్ లవ్ యూ ఆల్.